అందరికీ నమస్కారం. రాయదుర్గం వైసీపీ రణరంగంగా మారిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. రాయదుర్గం వైసీపీలో కూడా 2024లో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని కాదని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మెట్టు గోవిందారెడ్డికి అక్కడ సీటు కేటాయించడం జరిగింది. అప్పటి నుంచి కూడా వైసీపీలో ఒక వర్గం, అప్పట్లో బయటికి వెళ్ళినటువంటి కాపు రామచంద్రారెడ్డి బీజేపీలో చేరి ఒక వర్గాన్ని బయటికి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కూడా మెట్టు గోవిందరెడ్డి ఓటమి చవిచూడటం జరిగింది. అప్పటి నుంచి ఆయన బెంగళూరు వేదికగా కూడా ఆయన కొన్ని కార్యక్రమాలు రాయదుర్గంలో చేయకుండా బెంగళూరులో చెక్కేసినట్టుగా కూడా కొంత సమాచారం తెలుస్తూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా రాయదుర్గంలో అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ వ్యవహారం కూడా కొంత చర్చకు దారిస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి రాయదుర్గం మున్సిపల్ చైర్మన్ వ్యవహారం కూడా అక్కడ కౌన్సిలర్లు ఒకరికొకరు బాహాబాహికి దిగారంటే రాయదుర్గం వైసీపీలో తారాస్థాయికి చేజారని కూడా వర్గ విభేదాలు మనం తెలియజేసుకోవచ్చు. అక్కడ ఒక మంచి మాస్ లీడర్ కావాలి. సో కాపు రామచంద్రారెడ్డిని వైసీపీలో తీసుకోవడానికి కొంత జాప్యం జరుగుతున్న వేళ అక్కడ ఉన్నటువంటి మెట్టు గోవిందారెడ్డి గారు కూడా వైసీపీ ఇన్ఛార్జిగా ప్రస్తుతం ఆయన ఉన్నారు. ఆయన చేసేటువంటి కొన్ని అనాలోచిత నిర్ణయాలు అక్కడ క్యాడర్ కూడా కొంత ఇబ్బంది పడుతుందని కూడా అక్కడ ఉన్నటువంటి రాయదుర్గం వైసీపీలో కొంతమంది శ్రేణులు కూడా చెప్తా ఉన్నారు. రాయదుర్గంలో మెట్టు గోవిందారెడ్డి అక్కడ మున్సిపాలిటీలో కూడా కొంత అగ్గిరా చేశారని కూడా తెలియజేసుకోవచ్చు. మొత్తం 29 మంది వైసీపీ కౌన్సిలర్లు ఉంటే దాంట్లో 14 మంది కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి విభేదిస్తున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో వారందరూ కూడా కోరం లేకుండా చేసి అక్కడ ఉన్నటువంటి చైర్మన్ శిల్పాను దింపాలని కూడా ప్రయత్నం చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వైస్ చైర్మన్ వలితోటి కూడా అక్కడ వైసీపీలో కొంతమంది కౌన్సిలర్లు కూడా గొడవ పడే సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మెట్టు గోవిందరెడ్డి వ్యవహారం కొంతమందికి నచ్చకపోవడంతో అధిష్టానానికి కూడా ఫిర్యాదులు చేసేదాకా వెళ్ళిందని కూడా తెలియజేసుకోవచ్చు. ఈయన వ్యవహార శైలి నచ్చక అక్కడ దాదాపు 50 మందికి పైగా మున్సిపల్ కౌన్సిలర్లు అయితేమి, అదేవిధంగా ఎంపీటీసీలు అయితే, జడ్పీటీసీలు అయితేమి, ఎంపీపీలు అయితేమి వీరందరూ రాజీనామాలు చేసేందుకు క్యూ కట్టేదాకా కూడా ఆయన వ్యవహారం వెళ్ళడంతో రాయదుర్గంలో వైసీపీలో ఏం జరుగుతుందోనన్న కలవరం అయితే అక్కడ మొదలైందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఎక్కడైనా కూడా అక్కడ కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలను ఇబ్బంది పెట్టేటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. కానీ రాయదుర్గంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. వైసీపీలోనే ఒక వర్గం వైసీపీలో ఇంకొక వర్గాన్ని విభేదిస్తూ అక్కడ వాళ్ళకి తారాస్థాయికి కూడా విభేదాలు చేరిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి అక్కడ ఉన్నటువంటి వైసీపీ పెద్దలు కానీ అక్కడ జోక్యం చేసుకొని అక్కడ క్యాడర్కి అండగా ఉండేటువంటి లీడర్ను కనుక తీసుకొచ్చి నుంచోబెడితే రానున్న రోజుల్లో రాయదుర్గంలో కూడా మళ్ళీ వైసీపీ పుంతలు తొక్కుతుందని కూడా కొంతమంది తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితులు కూడా జగన్మోహన్ రెడ్డి రాయదుర్గం కాన్స్టిట్యున్సీ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా అక్కడ కొంతమంది క్యాడర్ అయితే కోరుకుంటా ఉన్నారు.